రైట్ బాలాపూర్ గణేష్ యొక్క శోభాయాత్రకి చిన్న ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది. అంటే ఒక రేకుల షెడ్డు అడ్డుగా వచ్చింది. దాన్ని తొలగించే క్రమంలో అటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. దీనివల్ల కాసేపు ఆగినట్టు తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి బాలాపూర్ నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, బాలాపూర్ గణేశుని ఊరేగింపు అన్నది కొంత ఆలస్యమైంది. కానీ 8:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఊరేగింపు ఒక 10 నిమిషాల్లోనే ఆగిపోయింది. మరి ఊరి ప్రారంభంలోనే మొదటి వీధిలోనే ఈ వినాయకుని విగ్రహ ఊరేగింపు అన్నది ఆగిపోయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే వీధిలో నుంచే తీసుకెళ్తారు. కానీ ఈ సంవత్సరం కొంత ఆ చేయి భాగాలన్నది వెడల్పు కొంత ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో ఇరికిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ముందుకు సాగడం లేదు. వేలు భాగం ఏదైతే ఉందో గణేశుని వేలు భాగం కూడా కొంత ఇంటికి మధ్యలో తగలడంతో అది కూడా కొంత భాగం విరిగిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ముందు భాగాన్ని ఏదైతే ఉందో రేకుల షెడ్ కానీ అటు ఇంటి ముందు ఉన్నటువంటి అదంతా ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఇది 15 నిమిషాల నుంచి ఇలాగే ఉంది. విగ్రహం ఈ పాటికి బొడ్రాయి వద్దకు చేరుకోవాలి. ఇంకో అరగంట 45 నిమిషాలలో వేలంపాట అన్నది జరగాల్సి ఉంది. కానీ బాగా ఆలస్యమైంది. ఇప్పుడే మనం చూస్తున్న మా ముందు భాగం పూర్తిగా తొలగించారు. 15-20 నిమిషాల పాటు ఆగిపోయినటువంటి వినాయక విగ్రహ ఊరేగింపు అన్నది ఆ ముందు భాగం పూర్తిగా తొలగించారు. కాబట్టి మరి కాసేపట్లో ముందుకు వెళుతుంది. ఇక్కడే 15-20 నిమిషాల పాటు ఆగిపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ముందుగా వెళ్లేటువంటి భజన నృత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లిపోయారు. బాలాపూర్లో వినాయకుని విగ్రహం ఊర్లో వస్తూ ఉందంటే ఆ వచ్చేటువంటి విగ్రహానికి హారతులతో పట్టేటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నీళ్లు కూడా విగ్రహం ముందు సాకలాగా పోస్తూ ఉంటారు. కొబ్బరికాయలు కొడుతూ మంగళహారతులతో ఆ వినాయకుణ్ణి స్వాగతం పలుకుతూ ఊరంతా స్వాగతం పలుకుతూ చివరి రోజు తమ ఇంటికి వచ్చినటువంటి ఆ గణేశుని విగ్రహం ముందు వాళ్ళంతా కూడా పూజలు చేస్తూ ఉంటేటువంటి మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ముందుకు వినాయకుని విగ్రహం ముందుకు సాగడానికి కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, ఒక 10-15 నిమిషాల్లో అది క్లియర్ అవుతుంది. విగ్రహానికి సంబంధించినటువంటి ఊరేగింపు ప్రక్రియ అన్నది మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. మొత్తానికి లడ్డు వేలం అన్నది కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి మరి ఇంకా 1.5-2 గంటల సమయం వేలం ప్రక్రియకు పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ. సో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఒక 15 మినిట్స్ డిలే అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పురవీధులన్నీ కూడా చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడూ చేసే విగ్రహం అయినప్పటికీ కూడా కొంచెం ఆ కాళ్ళు చేతులు కొంచెం లావుగా అంటే కొంచెం పెద్దగా చేయడం వల్ల ఆ వీధులు గుండా వెళ్లే క్రమంలో చిన్న ఆటంకం ఏర్పడింది. సో ఆటంకాన్ని తొలగిస్తూ శోభాయాత్రను ముందుకి తీసుకెళ్లబోతున్నారు. అండ్ ఈ టైంకి అయితే బొడ్రాయి దగ్గరికి చేరుకోవాలి. కాకపోతే ఈ అంతరాయం వల్ల కొంచెం డిలే అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి దీన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు.